అమ్మగారు, నిద్రాహారాలు మాని ఎన్నాళ్ళు తల్లి ఇలా? అమ్మా అమ్మా, ప్రేమని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. కృష్ణమ్మ సమాధి మీద పడి విలపిస్తూ రోజు రోజుకి కుంగి కుసించిపోతున్నాడు. ఎన్ని చెప్పినా ఎంతగా సముదాయించినా ఆ పిచ్చినదే సమాధానం అవుతోంది. మీరు అడుగు పెట్టకూడని శ్మశానమే అయినా అర్థిస్తున్నాను తల్లి. మీరు వచ్చి అతన్ని ఓదార్చకపోతే మన వేమయ్య మనకు దక్కేటట్టు లేడు తల్లి. ఇక్కడే ఉన్నానమ్మా. ఇంతలోకి ఏమైనట్టు? మన అదృష్టం మావుని చిన్నదొరగారు దివాణానికే వెళ్ళారేమో. పదండమ్మా, వెళదాం. పదండమ్మా. అమ్మగారు, దివాన్ గారు. అమ్మా, వేమయ్య లేకుంటే అభిరాముడు లేడమ్మా. అనుజ్ఞ ఇస్తే నా అన్వేషణ సాగిస్తాను. మీ ఆశీస్సులతో వేమయ్య ఎక్కడున్నా వెతికి ఇంటికి తీసుకొస్తాను. దివాన్ గారు, ఇదిగో బంగారం. వేమయ్య చేసిచ్చి మరీ వెళ్ళాడు. దీంతో అనవేమారెడ్డి గారిని విడిపించండి. అలాగే బాబు. తల్లి సరే. వెళ్ళిరా అన్నయ్య. నీ ప్రయత్నం సఫలం కావాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ ఉంటాను. వరగు ఈ దీనురాల్ని మన్నించమని చెప్పండి. నీ గురించి, నీ త్యాగం గురించి వేమయ్యకి ఏనాడో చెప్పానమ్మా. ఆ పరమేశ్వరుడు మన జీవితాలకు పరమార్థం కల్పిస్తాడన్న నమ్మకం నాకుంది. వెళ్ళొస్తానమ్మా. నా కన్న పేగు మంచిది కాదు, పెంపకము మంచిది కాదు ప్రభు. అందుకే అటు కృష్ణమ్మని పోగొట్టుకున్నాను, ఇటు వేమయ్యను దూరం చేసుకున్నాను. బాధపడకండి. అభిరామయ్య వెళ్ళాడుగా వెతికి తీసుకురావడానికి. అన్నగారిని విడిపించే వరకు ఈ గడప తొక్కను అన్నాడు. అన్నట్టే మిమ్మలను నాకు చేరువ చేసి తాను దూరం అయిపోయాడు. ఊరడెళ్ళండి. నీ పితృదేవతల్ని పిల్ల ఆయన. వెర్రివాడా, వాళ్ళు చదివే మంత్రాలకు అర్థం తెలుసా? నేనెవరినైతే ఏమిట్రా, మీరెంత మాయకులరా. బ్రతికున్న వాళ్ళు తిండి లేక మలమల మాడి చస్తూ ఉంటే చనిపోయిన మీ తల్లిదండ్రులు కాకులై వచ్చి తింటారన్న ఈ పిచ్చి నమ్మకమేమిట్రా? నమ్మి చెడిన వారు లేరు. నమ్మకపోతే మీరు కానివ్వండి. ఏం లేదు నాన్న. మితువా చేతుల బ్యాట్ మార్చిపోయారు, బట్టుల బ్యాట్ మార్చిపోయిన బట్టలు, పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పుకో.
నన్ను బలివ్వండ్రా, లేదా మీలో ఒకరు బలికండి. ఏ శాస్త్రం చెప్పిందిరా, ఏ వేదం ఘోషించిందిరా ఈ 100 వాయిలేని మూగ జీవాల్ని బలివ్వమని? అంత రక్తదాహం ఉన్న వాళ్ళు ఎలా దేవతలవుతారా? ఆ రక్తాన్నాన్ని యాగప్రసాదంగా స్వీకరించే మీరు వేదాంగ పారంగతులు ఎలా అవుతారా? ఏంద్రా లేండి, ఉండిరా, ఉండి. యాగాలు, యాగాలు. ఉండిరా, ఉండి. కళ్ళుండి చూడలేని గుడ్డి వాళ్ళు, చెవులుండి వినపడని చెవిటి వాళ్ళు, జ్ఞానముండి అజ్ఞానంలో కొట్టుకులాడే మూర్ఖులు, వీళ్ళందరికీ కనువిప్పిప్పుడు కలిగేదెన్నడు, కలిగించేదెవరో? ఎవరు 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 ఈ గాలికి ఊపిరి పోసిందెవరు, నేలకు జీవాన్నిచ్చిందెవరు, నింగికి నీలిమను నిలవని కాలమును, ఆ కాలానికి కొలతలు సూర్యచంద్రులను నిలిపిందెవరు, వాళ్ళను కలపక కలిపిందెవరు, వాళ్ళను కలపక కలిపిందెవరు, ఎవరు 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 ఎవరు? కొండలకెన్నడు చదరని గుండెలను, ఈ మబ్బులకింతటి చల్లని మనసులను, ఈ చినుకుల చలువలను, మెనుకుల వెలుగులను, ఆ వెలుగుల వెనక వెలిగే వెలుగును వెలిగించిందెవరు, అది మలగట కాచేదెవరు, వెలిగించిందెవరు, అది మలగక కాచేదెవరు, ఎవరు 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 ఎవరు?
సర్వాంతరాళ నిబిడ నిశ్శబ్ద శబ్దమా దృశ్యాదృశ్య సకల కారణ కరణ కార్యమా శత సహస్ర కోటి జీవదాసి జీవన్మరణ పరిభ్రమణమా నిర్వికల్ప నిర్విరామ నిరాకార సాకారమా ద్వైతాద్వైతమా అభావ భావమా నాంతరంగ సంక్షోభమా దేవీ అంతర్గత వాహిని స్వరూపం ఎక్కడ దేని జననం ఎక్కడికి దీని పయనం స్పర్శయై స్పందనయై అనుభూతి అయి నాణువణువున నీ ప్రసార ప్రభావము నన్ను దర్శించని వెలుగు వర్షి